బతుకులు అవసరం లేదు, పేదోళ్ళ బాగోగులు అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటాడు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రికి ఒక ఆలోచన ఉంటుంది, ముఖ్యమంత్రికి అహంకారం ఉంటుంది, ముఖ్యమంత్రి గర్వం ఉంటుంది. బాగా ముఖ్యమంత్రికి అహంకారం తలకాయకి ఎక్కింది, అహంకారం ఎక్కింది, తలకాయకి ఎక్కింది రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదోళ్ళు కదా, పైసలు వాడేస్తే ఓట్లు వేస్తారు పేదోళ్ళు అని చెప్పి ఒక చెడు ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చేది. దుబ్బాకలో పైసలు వంచిండు, హుజరాబాద్లో పైసలు వంచిండు, హైదరాబాద్లో పైసలు పెంచిండు, ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చిండు, ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చిండు. మళ్ళా ఎన్నికలు రాగానే ఆ పేదోళ్ళ రే బిడ్డ నా ఓటును కొంటావా రాష్ట్ర ముఖ్యమంత్రి, 5,000 పక్కా తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం పేదోడు అమ్ముకోడు. పేదోని బతుకు నియతైన బతుకు, పేదోళ్ళ బతుకులు నిజాయితీతోని బతికే బతుకులే పేదోళ్ళ బతుకులు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి అహంకారంతో పైసలు పడేస్తే పేదోళ్ళు ఓట్లేస్తారని ఆలోచిస్తున్నాడు. అందుకే ఒక్కసారి ఆలోచండి, తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ ప్రభుత్వం రావన్నా, ఇలా గడీల ప్రభుత్వం రావన్నా, పెద్దోళ్ళ ప్రభుత్వం రావన్నా ఒక్కసారి ఆలోచండి. ఈ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా, ఈ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత రంగానికి నేను అప్పీల్ చేస్తున్నా, మీరు ఐకమత్యంగా ఉండండి. మరొక్కసారి తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ సమాజం అంతా ఒకటై జై తెలంగాణ చెప్పి ఏ విధంగా ఉద్యమించారో, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ విధంగా మీరు ఉద్యమించారో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక్కసారి తలుచుకోండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఒక్కసారి కొలచండి. ఆ ఇద్దరు మహానుభావులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పి ఆ ఇద్దరు మహానుభావులు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిరన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ బతుకులు బాగుపడాలి, పేదోళ్ళ రాజ్యం రావాలని చెప్పి ఆ ఇద్దరు మహానుభావులు కలలు కన్నారన్న. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసిండన్న. కానీ ఆ మహానుభావుల యొక్క ఆలోచనకు విరుగా, ఆ మహానుభావుల ఆలోచన విరుద్ధంగా వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తున్నది. అందుకే మరొక్కసారి ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందబట్టి, ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం పోలి మేరొచ్చి తరిమి కొట్టి గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రేపరేపలాడించి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం, పేదోళ్ళ రాజ్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తుందన్న. మీ ఆశీర్వాదం కోసం వస్తుంది. ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీరందరూ ప్రతిజ్ఞ చేయండి, ప్రతిన ఉండండి, ఒక దీక్ష తీసుకోండి, ఒక కంకణం కట్టుకోండి. ఈ గడిల రాజ్యాన్ని బద్దలు కొడతాం, ఈ కేసీఆర్ కుటుంబ రాజ్యాన్ని అంతమందిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మా గురించి ఆలోచించి మాకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చే నరేంద్ర మోడీ లాంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి మేము చేస్తున్న పోరాటంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తూ, మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి, మీ కష్టాలు తొలగిపోవాలని చెప్పి, మీ బాధలు తొలగిపోవాలని చెప్పి, ఇలా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అలాంటి మంచి ఆలోచనను, ఒక మంచి నిర్ణయాన్ని, ఒక మంచి ఆశీర్వాదాన్ని ఆ తల్లిని నేను నమ్ముకున్న అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ముగిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.